ఈ శబరాల్లోనే పెద్ద పెద్ద శబరాలు వేసి ఇక్కడ మేపుతా అంటారు. ప్రతి ఒక్కరు చాలా మంది తీసుకోండి ఫ్రెష్ పాలు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మేమైతే ఈ కువైట్లో సులేబియా ఏరియా అనే ఏరియాలో మన ఆవులు జెర్సీ ఆవులు అయితే ఉన్నాయన్నమాట. వేలుళ్ళు ఉన్నాయి ఆవులు, ఒకటి అరగాడో కాదేడా, పెద్ద పెద్ద రేకుల షెడ్లు వేసి అక్కడైతే ఆవులు ఉన్నాయి. మన జెర్సీ ఆవులు అమ్ముతున్నారు. అన్ని ఒరిజినల్ ఆస్ట్రేలియన్ ఆవులు అనమాట. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆ ఆవులు. అక్కడైతే 2 రోజులకు ఒకసారి మేము వెళ్ళి పాలు తెచ్చుకుంటాం, ఫ్రెష్ పాలు. ఎందుకంటే ఇక్కడ మనము అంగట్లో కొనేదానిపైన అక్కడ అంటే ఫ్రెష్ పాలు ఉంటాయి. చూడండి, ఈ పాలకు వెళ్ళే రూట్ ఇది, ఈ రోడ్ అనమాట. ఈ పాలకు వెళ్ళే రూటు ఇక్కడ వెళ్తా ఇక్కడ బ్రిడ్జి వస్తుంది. ఈ బ్రిడ్జి కింద ఇది వచ్చి 6వ నెంబర్ రోడ్డు, జహరాకు పోయేది. ఈ 6వ నెంబర్ రోడ్లో ఇక్కడ ఇంకా 1/2 కిలోమీటర్ పోతే కిందికి దిగాలన్నమాట. చూపిస్తాం చూడండి ఎట్లా దిగాల, ఎక్కడ పోవాలనేది కూడా. ఇక్కడైతే మనం మెయిన్ రోడ్డు క్రాస్ అయ్యాము. ఈ వెనక కనిపిస్తాను, ఇదంతా పార్కు. ఆ వెనకుందే అదంతా పెద్ద పార్క్, జూ పార్క్ పెట్టారు ఇక్కడ. ఫస్ట్ ఉమేరియాలో ఉండింది, అది తీసి ఇక్కడ పెట్టారనమాట. ఇక్కడ వచ్చి చూడొచ్చు ఎవరన్నా కానీ. చూస్తే మంచి మంచి దృశ్యాలన్నీ ఉంటాయి. జంతువులు, ఏనుగులు కూడా ఉన్నాయన్నమాట. సింహాలు, ఏనుగులన్నీ. వీటి నుంచి ఆ హైవే రోడ్డు నుంచి ఈడ బ్రిడ్జి కింద దూరిపోవాలి మనము. చూడండి, ఈ బ్రిడ్జి కింద ఏం రాసినారు చూడండి, ఇదే అనమాట. ఇట్లా ఈ బ్రిడ్జి కింద దూరి మనం వెళ్ళామంటే ఇక్కడి నుంచి బయటపడిపోతాం. ఈ ఎడారి ప్రాంతంలో ఆవులు బయటిప్పి మేసేదానికి లేకుండా శబరాలు వేసి, ఈ శబరాల్లోనే పెద్ద పెద్ద శబరాలు వేసి ఇక్కడ మేపుతా అంటారు. ప్రతి ఒక్కరు చాలామంది వరకు అయితే కువైటీస్ అయితే ఇక్కడ వచ్చి ఫ్రెష్ పాలు తీసుకొని వెళ్తూ ఉంటారనమాట. ఓన్లీ 1 లీటర్ పాలు వచ్చి 350 పైసలు. ఫ్రెష్ పాలు, పిండడము బేయడము, ఒక్క పాయింట్ కూడా నీళ్ళు అనేది కల్తీ ఉండవు. చూడండి, ఆ ఆవులకు గడ్డి ఎలా వేసారో చూడండి, చూపిస్తా. ఇదంతా ఆవులకు గడ్డి. చూడు, ఈ ఏరియాలో గడ్డి వేశారు. ఇప్పుడు మనకు ఎదురుగా కనిపిస్తున్నాయి కదా షెడ్లు, ఈ షెడ్లన్నీ ఇవే. చూడ, ఈ షెడ్లు ప్రతి ఒక్కటి ఇవే అనమాట, ఆవల షెడ్లు ఇవి. వీళ్ళంతా పాలకొచ్చేవాళ్ళు. రెండోది ఇంకోటి ఇక్కడ ఏమంటే షమూన్లు కానీ, జిబిన్స్ కానీ, కేకులు కానీ, పాలతో చేసినవి ఒకటి, ప్రతి ఒక్కటి జిబిను, నెయ్యి, ప్రతి ఒక్కటి ఫ్రెష్ దొరుకుతాయి. అది కూడా ప్లస్ పాయింటే. వీళ్ళు ఇక్కడే పాలల్లోనే చేసి పెట్టి ఇక్కడే అమ్ముతారనమాట. సర్దుబడినది కాదు, అన్నీ ఫ్రెష్ 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 ఫ్రెష్. మీరు ఎవరైనా కానీ వసతి ఉంటే రాండి, తెచ్చుకోండి. చూడు, చిన్నపిల్లలకైతే పాలు ఫ్రెష్గా ఉంటాయి, పాలు బాగుంటాయి. చూడు, ఆ డబ్బా పాల పైన ఫ్రెష్ పాలు తాగితే శక్తివంతమైన పాలు కదా. చూడండి, ఇవే అనమాట, ఇవన్నీ అవే అనమాట. చూడు, ఇవన్నీ అవే పాలవే. మేమైతే డైలీ ఇక్కడే వస్తాం. ఇది మా ఏరియా, మేము వచ్చేది ఇక్కడ. ఇది అనమాట పాలంగడికి వచ్చేసాము. ఫ్రెష్ ఖర్జూర్ పేస్ట్లు కూడా ఫ్రెష్ ఉంటుంది. చూడు, ఫ్రెష్ బాగా పాలేసి ఫ్రెష్ కొట్టిస్తారు అనమాట. ఫ్రెష్ పాలు చూడండి, ఫ్రెష్, కల్తీ లేని పాలు, ఫ్రెష్ పాలు. ఎవరన్నా కానీ రావాలంటే ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు. చూశారు కదండి, ఫ్రెష్ పాలు అన్నమాట. ఇవే ఫ్రెష్ పాలు. మీకు ఎవరికన్నా కానీ ఇక్కడ వచ్చి పాలు కావాలంటే తీసుకోండి. ఫ్రెష్ పాలు చాలా మంచిది. ఎందుకంటే సేమ్ రేటు, జమ్యాల రేటే ఇక్కడ కూడా. అయితే పాలు మేమైతే పెరుగు చేసుకుంటాం. పెరుగు చేసి చేయి పెట్టి అట్లా చేతికి అంతా వెన్న అంటుకుంటుంది, ఆ మాదిరిగా ఉంటాయి అన్నమాట పాలు. అంత టేస్ట్ అయిన పాలు. ఓకే, పెరుగు కూడా అంత టేస్ట్గా ఉంటుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఇంకా 10 మందికి షేర్ చేయండి. తెలియని వాళ్ళకంతా ఇక్కడ రమ్మను. సులేబేలో ఉంది ఇది, ఈ పాల షెడ్లు.
వచ్చి పాలు తీసుకొని మమ్మల్ని పిల్లలకు బాగా పౌష్టికాకారంగా బాగుంటుంది. మనం కూడా పెరుగు చేసుకోవచ్చు, బాగుంటుంది. మేమైతే ఎటుకేలకు 6 లీటర్ల పాలు అయితే తీసుకున్నాం. ఓకే బాయ్.